ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మీరేంటిక్కడ? నీకోసమే వచ్చాను. ఇంటికెళ్తే అక్కడ లేవు, ఇక్కడున్నావని తెలిసి వచ్చాను. నాకోసం వచ్చారా? దేని గురించి? నాకు అర్జెంటుగా ఒక 2 లక్షలు అవసరం ఉంది. వాళ్ళే జోక్ చేస్తున్నారండి. కుంభకర్ణుడికి ఆకలేస్తే బకాసురుడి దగ్గరికి వెందుకు వెళ్ళినట్టు మీకు డబ్బు కావాలంటే నా దగ్గరకు వచ్చి అడిగితే నేనేం చేస్తాను? అయినా నా దగ్గర ఎక్కడ ఉంటాయి? అదంతా నాకు తెలీదు. నాకు అవసరం పడింది, డబ్బు కావాలి. ఇది మరీ బాగుంది. డబ్బులు లేవంటే కావాలి అంటారేంటి? అయినా నా దగ్గర ఉంటే మీకెందుకు ఇస్తాను చెప్పండి. అయినా మీ కామెడీ బాగుందండి. అవును, నేను కామెడీ చాలా బాగా చేస్తాను. ఇంతే కామెడీగా మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి నేనొక జోక్ చెప్తాను. ఏం చెప్తారు? అదేనండి, ఆ రోజు శ్రీకర్కి యాక్సిడెంట్ చేసి అతని చెయ్యి విరగడానికి కారణమయ్యారు కదా, ఆ జోక్ చెప్తాను. లేదు లేదు, వాణిగారికి కాదు, సంధ్యకి చెప్తే బాగుంటుంది కదూ. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు రిక్వెస్ట్ అనుకున్నా, బ్లాక్మెయిల్ అనుకున్నా, ఏదనుకున్నా పర్వాలేదండి. నాకు కావాల్సింది డబ్బు. మీరు ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదండి. ఇంకెక్కడ పోస్టు, ఎప్పుడో సస్పెండ్ అయిపోయాను. శాలరీ కూడా హోల్డ్లో పడింది. ఇంటి మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అర్జెన్సీ పని పడింది. 2 లక్షలు అడ్జస్ట్ చేయండి. లేదంటే అదే డబ్బు కోసం సంధ్యకో మీ అత్తయ్య గారికో చెప్పేస్తాను. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ చేసి శ్రీకర్ చెయ్యి పని చేయకుండా ఉండడానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏంటి టైం చూసుకుని ఇలా తగులుకున్నావు? ఇప్పటికిప్పుడు నేను డబ్బు ఎలా తేవాలి? ఇదేంటి మౌనిక మాట్లాడుతుంది? ఎస్ఐ గారిలా ఉన్నారు. ఆయనతో మౌనికకేం పని? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీరు ఎంతో అందంగా పూలతో అలంకరించిన బతుకమ్మలకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతో అందంగా న్యాయ నిర్ణేతగా మన కోసం స్పెషల్గా వచ్చి మనతో బతుకమ్మ ఆడి పాడిన శిరీష గారు జడ్జిమెంట్ ఇస్తారు. శిరీష గారికి బాధ్యత అప్పచెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చిన వాణి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ అందరి బతుకమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఈ ఎంపిక చాలా జెన్యూన్గా జరిగేలా చూసుకుంటాను. దానికోసం మీ అందరి ఓటింగు నాకు కావాలి. ఎవరి బతుకమ్మ బావుందో ఓ చీటీ మీద రాసి ఆ బౌల్లో వేయండి. సూపర్ ఐడియా. శిరీష గారు మీరు చెప్పినట్టే చేద్దాం. వింజా సిస్టర్, ఎలా అయితే ఏముంది, గెలిచేది నువ్వే కదా.
ప్రైజ్ ఆ సంధ్యకి రాకూడదు. అలా జరగకూడదు. నా పేరు మాత్రం రాకూడదు. నేను గెలవకపోయినా పర్వాలేదు, కానీ వింధ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. అది ఓడిపోతే తట్టుకోలేదు. అమ్మా గౌరమ్మ, నువ్వే చూడు తల్లి. ఇటివమ్మా. ద విన్నర్ ఈస్. అబ్బా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి. అంత కంగారెందుకమ్మా, జస్ట్ వెయిట్. విన్నర్ ఎవరో పేరు అనౌన్స్ చేసేది నేను కాదు. ఎవరంటే వాణిగారు. శిరీష గారు, మళ్ళీ ఇదేంటి? మీరు చెప్తేనే బాగుంటుందండి. అత్త, ఎవరి పేరుందత్తా? చెప్పత్తా, త్వరగా చెప్పత్తా. ద విన్నర్ ఈజ్ సంధ్య. కంగ్రాట్స్ సంధ్య. థ్యాంక్స్ అత్తయ్య. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్. చూసావా, నీ ఫ్రెండ్ నిన్ను ఓడగొట్టేసింది. ఎంత ఆనందంగా సంబరంగా ఉందో చూడు. అయినా తన చేతిలో నువ్వు ఓడిపోవడం ఏంటి? నాకు చాలా అవమానంగా ఉంది సిస్టర్. దాని చేతిలో ఓడిపోయాక నేనిక్కడ ఉండడం ఎందుకు? వింధ్య, ఆగమ్మా, ఆగు. ఎక్కడికెళ్తున్నావు? ఇంకా అయిపోలేదు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అంటూ చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్లే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. నీ చేతుల మీదుగా నువ్వే సంధ్యకివ్వాలి. తీసుకోమ్మా. అదేంటి? మీరే కదా గెస్ట్, మీరే ఇవ్వాలి కదా. అదేం కుదరదమ్మా. రూల్ ఈస్ రూల్. నీ మీద గెలిచింది కాబట్టి నువ్వే ఇవ్వాలి. అయినా నీ చేత్తో బహుమతిస్తే నీ సంధ్య ఎంత ఆనందపడుతుందో నీకు తెలుసు కదా. తెలుసు. వింధ్య, నిన్ను నేను గెలిపించలేకపోయానే, కానీ ఈ గెలుపు నీదేనే. నీ చేతుల మీదుగా తీసుకుంటున్న ఆ మొమెంటో ఒక్కరిది కాదే, మనిద్దరిది. అమ్మా సంధ్య, రామ్మా. రా వింధ్య, రా వింధ్య, రా. ఇదిగో అమ్మా. ఇవ్వమ్మా. ఈ హ్యాపీ మూమెంట్లో ఫొటోస్ తీసుకోవాలి కదా. మౌనిక, నువ్వు ఫోటోలు తీయమ్మా.
మ్. సంధ్య, వింధ్య, మీరిద్దరూ గొప్ప స్నేహితులు. మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ బతుకమ్మ ఎంత పవిత్రమైందో మీ ఇద్దరి స్నేహం కూడా అంతే పవిత్రమైంది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్లా ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా మీరిద్దరూ కలిసే ఉండాలి. ఎప్పుడూ విడిపోకూడదు. అలా కలిసే ఉంటామని ఈ బతుకమ్మ సాక్షిగా మీరిద్దరూ ప్రమాణం చేయండి. ఈ బతుకమ్మ సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం పోయినా నా వింధ్యను నేను వదులుకోను. ఎన్ని మనస్పర్ధలొచ్చినా నా స్నేహాన్ని నేను విడిచిపెట్టను. అమ్మ వింధ్య, నువ్వు కూడా ప్రమాణం చేయమ్మా. తను చేస్తే నేను చేసినట్టే. అయినా మనం ప్రమాణాలు చేసినంత మాత్రాన మన తలరాతలేం మారిపోవు కదా. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. సరే, బతుకమ్మను ఎత్తుకుని గంగమ్మకు సమర్పించాలి కదా. పదండి, పదమ్మా. సిస్టర్, ఏమైంది? ఈ బతుకమ్మల్ని వాటర్లో వదలాలంట కదా. లేదు మౌనిక, నేను రాలేను. ఆ సంధ్య నన్ను ఓడించింది. అది నేను చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. ఆ సంధ్య నా చెయ్యి పట్టుకుంటే నాకు ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్టు కంపరంగా ఉంది. నీకోసమని బతుకమ్మని పేర్చాను, నీకోసమని బతుకమ్మని ఆడాను. కానీ ఆ సంధ్య నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. తను నా కంట నీరు చూడ్డానికే తను ఇక్కడికొచ్చింది. నన్ను ఏడిపించడానికి ఇక్కడికొచ్చింది. నన్ను ఓడించి అది ప్రైజ్ కొట్టేసింది. చూడు, నీ బతుకమ్మతో పాటు నా బతుకమ్మని కూడా వదిలే. మరి నువ్వెక్కడికి వెళ్తావు సిస్టర్? నేనిక్కడ ఉండలేను మౌనిక. ఆ సంధ్య ఉన్న చోట అస్సలు ఉండలేను. నువ్వే నీళ్ళలో వదిలే. సిస్టర్ సిస్టర్ అయ్యో సిస్టర్, ఆగు, నా మాట విను ఒకసారి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ వింధ్య. ఇదే, ఈ పగే నాకు కావాలి. నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి, మీరింకా వెళ్ళలేదా? నేనడిగిన డబ్బుల గురించి మీరు ఆలోచించి చెప్తానన్నారు కదా, అందుకే ఉన్నాను. అబ్బా, వీడేంటి కాళ్ళకి పట్టిన శనులా నన్ను తగులుకున్నాడు. ఏదో ఒకటి చెప్పి ముందు పంపించేయాలి. ఇదిగో చూశారు కదా, నా దగ్గర 2 బతుకమ్మలున్నాయి. ఇప్పుడు వీటిని వదలాలి. నా కష్టాలు నాకున్నాయి. ఈ కార్యక్రమమైనా ప్రశాంతంగా అవనివ్వు. ఒక్కరోజైనా నాకు టైం ఇవ్వాలి కదా. నేనేదో ఒకటి చేస్తాలే. మీరు ఇలా అస్తమానం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మౌనిక, అత్తయ్య పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు.
అయ్యో అదేంటి మౌనిక, 2 బతుకమ్మలు నువ్వు తీసుకొచ్చావేంటి? వింధ్యేది? వింధ్య సిస్టర్ వెళ్ళిపోయింది అత్తయ్య, వదిలేయమని నాకిచ్చింది. అలా ఎందుకు చేసింది? సరే ఇలా ఇవ్వు, నువ్వు ఒకటి వదులు. గతమా గతమా వదిలేదలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదలా నన్ను ఊసిరాడ వింధ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బతుకమ్మ పండుగ నేను ఎప్పుడు మర్చిపోను. ఈ బతుకమ్మే కాదే, ప్రతి బతుకమ్మకి మనం కలిసి ఆడుదాం, కలిసే బతుకమ్మని పేర్చి ఇలా కలిసే వదులుదాం. ఈ బతుకమ్మ మనం వేరు కాదే, మనకిష్టమైన పండుగని మనం ఎప్పుడూ కలిసి చేసుకుందామే. ప్రాణం ఉన్నంత వరకు మనం ఇలానే ఆడి పాడి సరదాగా పండుగ చేసుకోవాలి. ప్రాణం పోయేంత వరకు మనం కలిసే ఉంటాం, కలిసే జరుపుకుంటాం. నా మీద కోపాన్ని ఇలా గౌరమ్మ మీద చూపించావా వింధ్య? బతుకమ్మని వదలకుండా వెళ్ళిపోయావా? ఇలా చెయ్యడం కరెక్ట్ కాదే. నాకు తెలిసే నా గెలుపుని నువ్వు నెగిటివ్గా తీసుకుంటావు అని. నిన్ను ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. చివరి శ్వాస వరకు ప్రతి క్షణం కలిసే ఉందాం అనుకున్నాం కదే. సంధ్య, పద. మౌనిక, ఏంటి సంధ్య? ఇంతకు ముందు నీతో మాట్లాడిన అతను ఎస్ఐ గారు కదా, ఆయనతో నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఆయన ఎందుకు వచ్చారు? అది అది అవును, దసరా వస్తుంది కదా, వాళ్ళ ఏరియాలో చాలా గ్రాండ్గా చేస్తారంట. దానికి చందాల కోసం వచ్చారు. మౌనిక, చందా కోసం నీ దగ్గరకు రావడం ఏంటి? నువ్వెలా తెలుసు? అత్తయ్య, అది అదే పాత పరిచయం అత్తయ్య, పాత పరిచయం ఉంది. అంతే అత్తయ్య. సరే పద. సంధ్య, వెళ్ళొస్తాం. సంధ్య, ఏమైంది సంధ్య? వింది గురించి తలుచుకుని బాధపడుతున్నావా? చచ్చా, అలా ఏం లేదు. దాని గురించి బాధపడ్డానికి మా మధ్య ఏం జరిగింది? ఎందుకు సంధ్య నా ముందు దాస్తున్నావు? నాకంతా తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? రాజేష్ గారు నాకు మొత్తం చెప్పారు. ఏ, మీరు మాత్రమే ఒకళ్ళ గురించొకళ్ళు తెలుసుకునే ఫ్రెండ్సా? మీ ఇద్దరితో నాకు ఇన్నేళ్ల పరిచయం ఉన్నప్పుడు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మలినం తగిలింది, తలపై నుంచి నీళ్లు పోయిరా. నీళ్లు పోయి! I hate you, Sandhya! I hate you, Sandhya! I hate you, Sandhya! నన్ను ఇంతగా బాధ పెడుతున్నా సంధ్యని
నేను మనశ్శాంతిగా ఉండనివ్వను. గుర్తుపెట్టుకోండి.